మళ్ళీ ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. మేము ఈసారి మా తోడికోడలు వాళ్ళు, అదే మా పెద్ద బావ వాళ్ళు ఈరోజు ట్రిప్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం తిరుపతిలో. ఈరోజు మా పెద్దబ్బాయి బర్త్‌డే గూడా. ఇంకా ట్రైన్‌లో కూర్చొని ముచ్చటించుకుంటున్నాము విషయాలు. మా పిల్లలైతే వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతున్నారు. ఇంకా ట్రైన్‌లో అయితే అక్కడ తీసుకొచ్చుకునే స్నాక్స్, టిఫిన్ తినేసేసి చెన్నైలో రీచ్ అయిపోయాము. చెన్నై రీచ్ అవ్వగానే ఉంటారు గదా! బ్యాచ్‌లో ఎవరో ఒకరు అల్కపాన్పు అయితే ఎక్కేసినాడు మా చిన్నోడు. ఇంకా వాడిని అల్కపాన్పు దించేసి మేమైతే స్టార్ట్ అయిపోవాలి. ఇంక చెన్నై రీచ్ అయిపోయిన త్రెంబడే ఇంకా మా వాళ్ళు ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేసి ముందుగానే ప్లాన్ చేసుకోలేదు. అక్కడికెళ్ళాక చేసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ప్లేసెస్ తిరుగుదామనేసి. ఇంక ఫైనల్‌గా సెంట్రల్ లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ ఎళ్ళేసి ఒక కప్ కాఫీ తాగేసేసి స్టార్ట్ అయిపోవాలి మేము మంచిగా. ఇక కాఫీ తాగేసి మా ప్రయాణం అయితే ముందుకైతే సాగించాము. నెక్స్ట్ వచ్చేసి మేము మెట్రో ఎక్కాము. మెట్రో అయితే నేను ఫస్ట్ టైం ఎక్కాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వచ్చి మెట్రో నుంచి దిగిన తర్వాత గవర్నమెంట్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయామండి. నాకు ఇక్కడ ఎంత బాగా నచ్చిందంటే ఏంటి అంటే మనం టికెట్ తీసుకొని అక్కడ నిలబడంగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసి వస్తాయి. అక్కడ నుంచి మనం తీసుకెళ్ళి మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్‌లో వెళ్ళాలో అక్కడ వదిలేస్తారండి. ఇంకా మ్యూజియంలోకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు. కానీ కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను. ఆ మ్యూజియం ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయనేసి ఒక మ్యాప్ లాంటిదేశారు. అది చూసేసి లోపలికెళ్ళంగానే ఇంక ఒక్కొక్కటి తర్వాత ఒకటొచ్చింది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతి గురించి స్తూపాలు, వాటి యొక్క రాళ్ళు అవి ఎలా ఉంటాయి, ఏంటి అనేసి మంచిగా ఇచ్చారు. అది తమిళనాడులో. అది చాలా బాగా అనిపిచ్చేసి నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఫైనల్‌గా మళ్ళీ బయటకొచ్చేసి భోజనానికైతే వెళ్ళిపోయామండి. ఈరోజు సాటర్డే అనేసి మా ఆయన వెజ్ హోటల్‌కే తీసుకెళ్ళాడు. ఇంకా మంచిగా భోజనం అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉంది. ఇంకా బాడీస్ అంతా అంతే సైలెంట్‌గా ఫుడ్ అయితే కానిచ్చాము. కానీ ఉప్పు, కారం లేని ఫుడ్ ఏం తింటామండి. కానీ ఆకలి మీద అలానే తినేసాము. నెక్స్ట్ వచ్చేసి మాల్‌కైతే వెళ్ళిపోయామండి. మాల్‌లో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. ఏదైనా షాపింగ్ చేద్దాము అనుకోనేసి వెళ్ళామా, అక్కడ కాస్ట్‌లను చూస్తేనే భయమేస్తుంది. ఆ! ఏంటి అంటే ఒక కాఫీ కాస్ట్ 250 అన్నారండి. ఇంకా నోరు మూసుకొనేసి మొత్తం మాల్ మొత్తం ఒక రౌండేసైతే వచ్చేసాము. ఫైనల్‌గా 5:00 కల్లా మేమైతే బీచ్ అయితే రీచ్ అయిపోయామండి. మా పెద్దబ్బాయి బర్త్‌డే కేక్ కట్ చేయలేదని బీచ్ బయట ఒక బన్ అదే కేక్ లాంటి బన్ అమ్ముతా ఉంటే దానిపైన కొంచెం మంచి డెకరేషన్ అయితే చేసుకొనేసి నేను తీసుకొచ్చేసాను. ఇంగ బర్త్‌డే బాయ్‌కి ఒక ముక్క పెట్టేసేసి హ్యాపీ బర్త్‌డే అయితే చెప్పేసాను. ఆ తర్వాత వాళ్ళ అక్క గూడా ఒక కేక్ ముక్క అయితే పెట్టేసింది. అదే బ్రెడ్ ముక్క అనుకోండి. మంచిగా తినిపిచ్చేసి ఇంకా నెక్స్ట్ మేమైతే వాటర్‌లో దిగాలి. ఇంకా బీచ్‌లో ఈరోజు అలల్లో చాలా ఎంజాయ్ చేయాలండి. అంత బాగా ఎంజాయ్ చేయాలనేసి డిసైడ్ అయిపోయి, ఇక వాటర్‌లోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయి, ఆ స్వీట్ అనేది పక్కన వాళ్ళకిచ్చేసాము. ఇంగ ఇప్పుడైతే స్టార్ట్ చేశామండి ఎంజాయ్‌మెంటు. మామూలుగా లేదు. మా అక్క అయితే అదే మా తోడికోడలు చాలా భయపడుతూ ఉంది. ఆమె కోసమని నేను గూడా అలానే కింద కూర్చునేసి, అలా కూర్చునేసి మంచిగా ఎంజాయ్ చేశాము. మా అక్కతో పాటు ఫ్యామిలీ మొత్తం టోటల్‌గా ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేశామండి ఈ ట్రిప్పు. ఎలాగా 2 కలిసొచ్చాయి. బర్త్‌డే కలిసొచ్చింది. ట్రిప్ గూడా మంచిగా కలిసొచ్చింది. ఇంకొక మా తోడికోడలు ఇంకో మ్యామ్ మిస్సింగ్. కానీ ఈసారి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ట్రిప్‌లో కంపల్సరీ కలుస్తారు. మంచిగా అయితే ఎంజాయ్ చేసేసామండి. ఎప్పుడు వచ్చామంటే సెక్యూరిటీ వచ్చేసి బయటికి వెళ్ళండి అంటారు గదా! అంతవరకు బీచ్‌లోనే ఉంటూ, ఆ వాటర్‌లోనే ఆ అలల దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేసాము. సూపర్‌గా ఉండిందండి. ఇంకా బయటకొచ్చేసి అలా ఫుడ్ సెక్షన్‌కెళ్ళిపోతేనే అక్కడ కనపడుతున్న ఫిష్ చూస్తేనే 500 అనేసి భయమేసేసి మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకొనేసి, మంచిగా రొయ్య వేపుడు, ఫిష్ ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చుకొని మంచిగా తినేసైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి తిరుపతికి. ఇలా ట్రిప్ అనేది ముగిసిపోయింది.